హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మేమైతే బెంగళూరు నుంచి ఒక అందమైన ప్లేస్కి వచ్చామమ్మ. దీని పేరు ఏదో డ్యాము, నాకు గుర్తులేదు. కింద క్యాప్షన్లో ఇస్తాను చూడండి. ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ చెప్పాడు మామ. అందుకనే ఇక్కడ మేము బైక్లో వేసుకొని వచ్చేసాం మా ఫ్రెండ్స్తో. బెంగళూరు నుంచి ఇది 40 కిలోమీటర్ ఉంటుంది మామ ఈ లొకేషను. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక మంచి సండే ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇక్కడికి వచ్చాను మామ. ముఖ్యంగా వర్షాకాలంలో రండి మామ. ఇక్కడ వర్షం పడినప్పుడు, ఈరోజు వర్షం పడింది అనుకో, రేపు బయలుదేరండి. ఇక్కడ చాలా వ్యూ భలే ఉంటుంది అమ్మ వర్షం పడినాక అని ఈ పక్కన చెప్పడంతో తెలిసింది మాకు. వర్షం పడిన తర్వాత అయితే చుట్టూ ఉన్న నీటి దృశ్యాలు, ప్రకృతి చాలా బాగుంటుంది అని చెప్పారు మామ. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి మామ, హోటల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫిష్ ఐటమ్స్ అయితే అద్దరిపోయాయి మామ. మేమైతే ట్రై చేయలేదు, వాసన అయితే బాబా సూపర్గా వచ్చింది మామ. మీరు పోతే ట్రై చేయండి. మీరు ఫిష్ లవర్ అయితే ఈజీగా సూపర్గా నచ్చుతుంది మామ మీకైతే. మేము ప్రత్యేకంగా ఏది సజెస్ట్ చేయడం లేదు మామ. ఇక్కడ మీకు నచ్చితేనే తినండి, ఓకేనా. ఫుడ్ ఎంజాయ్ చేస్తా తినండి మామ నచ్చితే. ఈ డ్యామ్ గురించి చెప్పాలంటే వర్షాకాలంలో వస్తే ఇంకా మంచిగా ఉంటుందంట మామ అని ఇక్కడ వాళ్ళు చెప్పారు. అయితే మీరు రిలాక్స్ అవ్వడానికి ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో ఒక చిన్న ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటే ఇది బెస్ట్ ప్లేస్ మామ. డ్యామ్ పేరు మరియు లొకేషన్ వివరాలు కింద పెడతాను మామ. గూగుల్లో సెర్చ్ చేసి గూగుల్ని అడిగితే మీరు సులభంగా రావచ్చు. 40 కిలోమీటర్స్ మామ, అంతే. ఒక సండే బాగా ప్లాన్ చేసి వచ్చేయండి. మీరు ఏదో పెద్దగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోద్ది, మళ్ళీ ఇక్కడ ఏం లేదని మాతో తిట్టదని మామ. ఒకసారి వచ్చి ట్రై చేయండి, తర్వాత మళ్ళీ మాతో తిట్టదండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఓకేనా. ఇంకా ఇట్లాంటివి చూపిస్తూ ఉంటా. అది మామ విషయము. ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టి ఇక్కడికి వచ్చి మాతో తిట్టుకోద్దండి. ఈ లొకేషన్ చూపిస్తారు చూడండి మామ. ఆ నీళ్ళు అట్లా పారుతూ ఉంటాయి చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మీరు ఎప్పుడు వర్క్ చేసి స్ట్రెస్లో ఉంటారు కదా, ఇక్కడ వస్తే ఖచ్చితంగా నేనైతే 100% చెప్పలేను, కానీ ఒక 20% చెప్పగలను మామ. స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు నేచర్ని అని. చూడండి డ్యామ్ చూడండి మామ, చూడండి చాలామంది వచ్చారు మామ. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ అంటే నేను ఇదని చెప్తాను, కాకపోతే తిట్టుకోద్దండి ఒకవేళ బాగాలేకపోతే. మాకైతే 100%లో ఒక 40% మామ సాటిస్ఫాక్షన్ అంటే, ఓకేనా. మేము ఇక్కడ వీడియోస్ ఇస్తూ ఉంటే మాతో పెద్ద యూట్యూబ్లో అనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు కదా మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామని. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మామ సపోర్ట్ చేయండి. ఎందుకు మామ సపోర్ట్ చేయట్లేదు? సపోర్ట్ చేయండి రా. ఇంకా ఇట్లా మంచి వీడియోలు తెస్తూ ఉంటా. ఒక పీస్ఫుల్ ప్లేస్ మామ, ఇది వచ్చి ఎంజాయ్ చేయండి రా, ఓకే మామ. బాగుంది కానీ వాటర్ కొంచెం తక్కువైనాయి. వాటర్ బాగా వస్తుంది, స్పేస్ అంటే భారీగా ఉంటాను రా. జస్ట్ ఒక ఫ్రెండ్స్ తో ఒక షార్ట్ రైడ్, ఎక్కడ చూసినా జింకలే ఉన్నాయి. పిక్నిక్ పాయింట్ అంటే జింకాలే ఎక్కడ చూసినా జింకలే ఉన్నాయి బ్రో. ఇదేంది ఇది? ఫోకస్ చేయి, ముందర ఫోకస్ చేయి. రత్తపేం ఇప్పుడు ఈత కూడా దుంకే ట్రై చేస్తున్నాడు. దుంకితే ఎంత లేదన్నా దీవారా దరికి చేరరా, కానీ దరికి చేరాడు గాయస్, పోతాడు. ఈడే కొట్టాల ఏం లేదు గాయస్, కాదు ఎన్నెలా కొడతాయి మీరిద్దరు. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఎన్నెలు కూడా స్నానం చేయవు, పందులు కూడా స్నానం చేయవు, వీళ్ళందరూ వాళ్ళే. అందరూ వాళ్ళే. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మంచి 6 AM కి అయితే ఇక్కడ రీచ్ అయింది. నియర్లీ 3 AM రిపోర్టర్ వచ్చినాడు గైస్. మా రిపోర్టర్ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వీనర్ రాగర్ ఏదో కాలేజీలో సెమినార్ చేసి ది మంజునాథ్, కంటెంట్ క్రియేటర్. సెమినార్ అయిపోయింది, ఇంకేమిటో నెక్స్ట్ సెమినార్ కాదు, నీళ్ళు చూడండి బ్రో. అబ్బా, మా ఇంట్లో కూడా ఇంత స్వచ్ఛంగా ఉండవు బ్రో. ఎవరు బ్రో ఈ నీళ్ళలో కొడతారు ఈత? మీరు దయచేసి రావద్దండి ఇక్కడ. అది చూడండి, ఇప్పుడే తాజాగా అందిన వార్త. ఏనుగు అక్కడ చెరువులోకి వచ్చింది అన్నాడు, ఇప్పుడే జస్ట్ వచ్చింది చెరువులోకి. ఇది ఒక ఏనుగు పిల్ల, మామూలు కూడదు. కానీ కాదు బ్రో, డామినేట్ చేస్తాడు బ్రో, నాకంటే బాగా చెప్తాడు. కానీ చూస్తుంటే ఏదో వింతగా ఉంది జంతువు. చూడు ఇక్కడ చూడండి చూడు అక్కడ ఫాల్స్ చూడు, నీళ్ళు చాలా తగ్గాయి. కానీ ఈ పిల్ల వచ్చింది, జింక్ వచ్చిందంటే మామూలుగా ఉండదు. తాజాగా అందిన వార్త, మంచనపల్లి డ్యామ్ దగ్గర దొర్లుకుంటూ ఒక యానక పిల్ల ఇక్కడ వచ్చి డ్యామ్ లో పడింది. ఏం చేసా ఇక్కడ చెప్తా. ఇప్పుడు మంజు అనే వ్యక్తి సరదాగా నీళ్ళు ఈత ఆడతాడు, సరదాగా ఆపేస్తాడు. మంజు
గెట్ రెడీనా ఈతకి? ఇప్పుడే వంచిన వార్త ఏంటంటే మంచనపల్లి బీచ్ డ్యామ్ లో ఇక్కడ దొరలుకుంటూ ఒక వించి పైన నుంచి యానగ తెలవట్లేదు, అది దున్నపోతా తెలవట్లేదు, దొరలకుండా వచ్చి ఇక్కడ బీచ్ డ్యామ్ దగ్గర పడింది. అది అడిగితే 4 days నుంచి స్నానం చేయలేదంటే బ్రో. కెమెరా జస్ట్ పైన ఫోకస్ చేయండి, ఇక్కడ ఫోకస్ చేయండి. జస్ట్ 4 days నుంచి స్నానం చేయలేదు, ఇక్కడ దొరలకుంటూ అక్కడి నుంచి దొరకొని ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వచ్చాడు అగ్గిపెట్టి మచ్చా. ఇట్స్ టైం. ఆ మనుషులు తిక్కల బట్టలు మాది కాదు, మేము ఇలాంటి డ్యామ్ లో మేము ఇది యాది ప్రాణి దొరకలేదని చూస్తుంటే మీరు ఒక వించదని కనబడినారు మీరు నాకు. నేను నీకంటే వింతగా లేను బ్రో. ఏం లేదు బ్రో. బ్రో మీరు పాములు, నువ్వు వచ్చం నా పెళ్ళాము కప్పలాగా ఉన్నావు బ్రో. ఏం లేదు బ్రో. అసలు అదంతా కాదు. అసలు నువ్వు వచ్చిన రీజన్ ఏంటి? ఎందుకు దొరలుకొని ఇక్కడికి వచ్చిన? ఇప్పుడే అందిన తాజాగా పడతాయి మన టూరిస్ట్ ప్లేస్ వచ్చాడు బ్రో. ఈ వాటర్ ఫాల్స్ గురించి 2 మాటలు బ్రో. నాకు ఈ వాటర్ ఫాల్స్ గురించి నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఏం బాగాలేదు బ్రో, ఇక్కడికి వచ్చే వేస్టే బ్రో. కాకపోతే ఈ వింత జనాలు ఎందుకు వస్తున్నారు చూడండి, అక్కడ చూపించండి కెమెరా. బ్రో మేము 120 కిలోమీటర్ నుంచి వచ్చాం బ్రో, కానీ నో ఉపయోగము. మీరు చెప్పండి బ్రో. 120 కిలో కాదు బ్రో, ఇక్కడ చూడండి 120 కిలోమీటర్ వచ్చినాడంట. ఈ వింత జంతు వాటి నుంచి వచ్చిందేమో. ఇది ఏనుగు పిల్ల ఎక్కడ దొరికిందంటే మంచినమల్లె డ్యామ్ లో దొరికింది. కాదు బ్రో, ఇప్పుడు మీరు మాకు వింత జంతువులు కనబడితే మిమ్మల్ని ఏమని పిలవాలి? ఏనుగని పిలవాలా? దున్నపోతని పిలవాలా? నిన్ను చూస్తుంటే నా పిల్లకి కప్పలాగా ఉన్నావు బ్రో. చూస్తుంటే మంచి ఇక్కడ వచ్చే స్మెల్ కి అర్థం మా ముక్కలంతా మూసిపోయిన ఫ్రెండ్స్. నన్నైతే పైన అవంతిక పిలుస్తుంది గైస్ పైనకి. ఇప్పుడు దీవారా పోతా చూడండి. ఇప్పుడు మళ్ళా వస్తాను డౌట్, కానీ పోలని మాత్రం పక్క. చూడండి నా దేవసేన బ్రో. ఆ కొండ చెట్లలో నాకు తెలిసి దేవసేన ఉంటుంది బ్రో. ఒకసారి పోదామా? ఎక్కుదామా? దేవసేన పిలుస్తుంది బ్రో. నేనైతే బాహుబలి. నేనైతే బాహుబలిరా, నువ్వు శక్తి మేనా? కాదు బ్రో, బల్లాల దేవుడు. లెట్స్ గో. నా దేవసేన అయితే మళ్ళీ ట్రై చేద్దాం. నేను నా దేవసేన దగ్గర పోతాను. నన్ను ఆపేదెవరు? ఎవడ్రా నువ్వు? ఇనుమును నేను నన్ను కాల్చితే కత్తవుతాను. ఇవాళ నేను నకలు చూపిరా. ఇవాళ నన్ను ఎవరు ఆపలేరు. నా దేవసేన దగ్గర నేను ఈరోజు పోవాల్సిందే. రండి రండి. మెల్లగారా. దేవసేన ఎక్కడ పోదరా? దేవసేన నీకు తెలియదు బ్రో, అంతా రా చూపిస్తా. ఊరుకు బ్రో, ఇవన్నీ ఉంటాయి, నీకు తగులుతాయి, నీకు తెలీదు. పాము కనిపిస్తున్నట్టుంది అక్కడ. లేదులే. మీరు ఈ ఆకలి ఇవ్వడం చూస్తారా? మా ఊర్లో ఇదంతా దీనిదే బతుకుతారు మా ఊర్లో, తెలుసా? యాపాకరది. మీ ఊర్లో యాపకంటారు, మా ఊర్లో ఇది తీగుంటాయి. సంజీవినినా? అవును బ్రో. అవును బ్రో, యాపాకే కానీ తీగా ఉంది. మేమైతే సంజీవిని అంటాం. తినండి బ్రో. అస్సలు లోతైన ప్రదేశంలో ఈ లోతైన ప్రదేశంలో తెలియాలి బ్రో. మెల్లగా దిగాలి బ్రో. మీరు ఎలా అంటే అలా దిగితే ఉండదు. నన్ను చూసి దిగండి. ఓకే. చిన్నగా రండి బ్రో, చిన్నగా రండి. చిన్నగానా? వస్తున్నాం. మీకు అలవాటు లేకుండా ఉండొచ్చు బ్రో ఈ ప్రదేశం. నేను చూపిస్తాను రండి. బేరిగల్స్ బ్రో. దేవసేన ఎక్కడుంది బ్రో? అవునా బ్రో? ఇలా కూడా రావచ్చు బ్రో. అలా కాదు బ్రో, ఇలా కుడితే రావచ్చు. ఇలా మీ ఊర్లో కాదు బ్రో, ఇక్కడ మా దేవసేన ఉంది, రా చూపిస్తాం. పదండి బ్రో. బాహుబలి చూడు. ఇక్కడ రండి బ్రో. ఇది బాగా ఇంట్లో పెట్టి వచ్చిన బ్రో. బ్రో చూడండి బ్రో, దేవసేన మన బాహుబలిలో ఇలానే దొరికింది. ఇలానే బ్రో వచ్చింది దేవసేన. అక్కడి నింకానే వచ్చింది బ్రో, అక్కడి నింకానే. నీకు తెలియదు బ్రో, దేవసేన మహేంద్రుడా బాహుబలి. దేవసేన బాహుబలి ఆడే బ్రో. వాళ్ళిద్దరు స్నానం చేసేది. నేను రోజు తొంగి చూస్తాను ఇటు నుంచి. నువ్వేనా బ్రో తొంగి చూస్తానండి? చుట్కీ చోటా భీమ్ ఇక్కడే ఉన్నింది. స్మెల్లే రావట్లేదు బ్రో. కిడ్నాప్ చేయబోతున్నారు బల్లాల దేవుడు సైన్యం వాళ్ళు.
ఆ కట్టడాలు వచ్చి బాహుబలి సామ్రాజ్యం. పైకి పోదామా? బాహుబలి చంపేస్తారు వాళ్ళు, కట్టకుంటాడు. ఈ డ్యామ్ అయితే బాహుబలి కాలంలో ఫ్రెండ్స్ చూడండి. మీకు ఇంకోటి తెలియదు ఏం తెలుసా? కాదు, స్నానం చేసేకి మీకు ఇంకోటి ఏం కాదు, తెలుసా? రుద్రమదేవి. స్నానం చేసేకి హిందూమతికి రుద్రమదేవి హిందూమతినే తెలుసా? కదా. రుద్రమదేవి వీళ్ళు స్నానం చేస్తాను గాయస్ ఎప్పుడు ఈడే, అందుకే మురికి అయిపోయినాయి. ఆమె ఎప్పుడు స్నానం చేయలేదంతా, అందుకని. వారానికి ఒకసారి స్నానం చేసి గొప్ప అయిపోయిందండి ఫ్రెండ్స్ చూడండి. ఆయన స్నానం చేస్తే గాయస్ గొప్ప అయిపోయింది. దేవసేన ఆ పుల్లలు ఏరుకొని పుల్లలు ఏరుకుంటే పిచ్చి పుల్ల స్నానం చేసి మర్చిపోయింది, అందుకే గొప్ప అయిపోయినాయి నీళ్ళు. ఇదైతే ఈ డ్యామ్ అయితే బాహుబలి కాలం నాటింది ఫ్రెండ్స్. చూడండి వాళ్ళ బాగుంటుంది నాయన చూడండి. కట్టించింది. బాహుబలి వాళ్ళ నాయన వాళ్ళ నాయన రామకృష్ణ, వాళ్ళ నాయన రామకృష్ణ మీకు తెలిసిందే కదా. బాగా కట్టించినారు. అక్కడ బ్రో బల్లాల దేవుడు సైన్యం ఇద్దరు వచ్చినారు, చూస్తున్నారు. వాళ్ళు అయితే మాతోనే ఫోకస్ చేస్తున్నారు guys. ఎప్పుడెప్పుడు చంపేద్దామని చూస్తున్నారు. వింటర్ అంట, ఏం వింటారు ఏమన్నా చెప్పగలరా? ఇక్కడ ఇప్పుడైతే పిచ్ రిపోర్ట్ చేస్తున్నాం చూడండి guys. ఇక్కడ మాయిశ్చరైజర్ అయితే ఎక్కువగా ఉంది. మీకు చూడండి కొంచెం గడ్డి ఉంది. కాదు సెకండ్ ఇన్నింగ్స్ కి డి వస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ కి డి వస్తుంది బ్రో. ఆ చెట్టు మీ ఈ ముక్క ఏమో తెలుసా? పిచ్చి ముక్క పింది. వీళ్ళంతా పిచ్చినా కొడుకులే గాయస్, అక్కడంతా చూసుకోండి, వాళ్ళంతా పిచ్చినా కొడుకులే. ల్యాండ్స్కేప్ లో Bro, మీరు ఏ ప్రదేశం నుంచి వచ్చారంటే అమెజాన్ అడగండి. బ్రో మీరు ఏ ప్రజెంట్ అమెజానా లేకపోతే గ్రీన్ ఫారెస్టా, ఎవర్ గ్రీన్ ఫారెస్టా? నేను చెప్తాను బ్రో. ఇప్పుడే అందిన వార్త, నల్లమాడ ఫారెస్ట్ ఇది. నల్లమాడ ఫారెస్ట్ కి వచ్చింది. ఈ జంతువుని చూస్తుంటే పక్క హిమాలయాల నుంచి వచ్చినట్టుంది. కానీ చూడండి, అక్కడ చూడు ఎలా చూస్తున్నారు ఈ వ్యక్తిని. చూడండి ఎలా వస్తున్నారో చూడండి. ఇక్కడ ఏమి చెప్పండి, యా ఫారెస్ట్ కి వచ్చినాడు చెప్పండి. బ్రో నేను అమెజాన్ ఫారెస్ట్ నుంచి ట్రావెల్ చేసి ఇట్లా వచ్చా బ్రో. నేనేం వింత జంతువు కాదు, నేను కూడా మీ మనలోనే ఒక చూస్తుంటే ఏదో వింతగా ఉంది ఇది. సహజమే బ్రో, అది వింతగా